ఒకవేళ ఈ గాడిద పిల్ల గనక పరిగెత్తుకుంటూ వచ్చి దివ్య సప్రసాద ప్రభు ముందు మోకరిస్తే అప్పుడు ఆ యొక్క అప్పములో ప్రభు ఉన్నట్లు నేను నమ్ముతా అన్నాడు. అంతోని గారు సరేనన్నాడు. దేవుని మహిమ కోసం ఈ పని చేద్దాం. మరి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా, ఎప్పుడు రాని వారు కూడా ఆ గుడి నిండా వచ్చేసారు చూడటానికి ఈ అద్భుతం. 3 రోజులు మరి ఆ గాడిదకి ఏం పెట్టలేదు. ఆ గాడిద చాలా ఆకలిగా ఉంది. మరి 4వ రోజున ఇక్కడ పచ్చగడ్డి పెట్టారు, ఇక్కడ దివ్య సప్రసాదాన్ని పెట్టారు. ప్రియులారా, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విధముగా ఆ గాడిద పరిగెత్తుకుంటూ వచ్చి దివ్య సప్రసాద ప్రభు ముందు సాష్టాంగ నమస్కారం చేసింది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పలకూడదు దేవుడు. ప్రియులారా, ఆ గాడిద తెలుసుకుంది